రైతులకు సంబంధించినటువంటి ఏదైతే ఫస్ట్ పంటకు సంబంధించిన టైంలో ఆల్రెడీ వాటర్ వదులుతూనే ఉన్నారు. వీళ్ళు చెప్పినా చెప్పకున్నా కాళేశ్వరం గురించి ఇప్పుడు కాళేశ్వరం అవినీతి జరిగింది అనేసరికి వీళ్ళు ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పడం మూలంగానే మీరు వాటర్ ఎందుకు వదులుతలేరు అంటారు. వాటర్ ఎందుకు వదులుతలేరు? రైతులకు ఏడకొస్తలేవు చెప్పండి. కాళేశ్వరము నీళ్లు వదలొద్దని కేంద్రము ఆల్రెడీ ఒక నివేదిక ఇచ్చింది, అందుకే కాళేశ్వరం నుంచి పంపింగ్ చేయట్లేదు అని. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి కూడా 2.5 సంవత్సరాలు గడుస్తుంది. ఈ 2.5 సంవత్సరాల్లో నివేదికలో ఉండే ఏవైతే తప్పులు ఉన్నాయో వాటిని సరి చేసుకొని ఒకవేళ నీళ్ళు నుంచి అవకాశాలు ఎందుకు ఉండలేకపోయింది? ఇప్పుడు వాళ్ళు నేనేమంటున్నా కాళేశ్వరం వాటరు ఫస్ట్ దానికి సంబంధించినటువంటి మరమ్మతులే కానీ వాటికి సంబంధించిందో ఫస్ట్ చూద్దామని చెక్ చేస్తున్నారు. వాటర్ వదిలిపోవడం ఏముండదు. కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే నివేదికలో ఏమేమి వచ్చింది, ఇంజనీర్స్ ఏమేమి మాట్లాడారు, సో వాటర్ ఫ్లోటింగ్ ఎట్లా కావాలి, ఎన్ని టీఎంసీలో వాటర్ రిలీజ్ కావాలి ఇవన్నీ చూస్తూ ఉన్నారు. సో ఆల్రెడీ మొన్న కూడా వదిలేరు కదా, రీసెంట్ ఎప్పుడు వదులుతూనే ఉన్నారు. వీళ్ళకి ఏంటంటే ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అంటే నీళ్ళు వదలడం ఆపుతారో మళ్ళీ స్టార్ట్ చేస్తారన్న. రైతులకు ఏమి ఇబ్బంది లేదు, గ్రౌండ్ వాటర్ లెవెల్ ప్రాబ్లం లేదు. రైతులకు ఆల్రెడీ ఇప్పుడు ఇప్పుడు నడుస్తూనే ఉన్నాయి. సో అందరు చేస్తూనే ఉన్నారు. వాళ్ళకేందంటే ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడతారు. ఏమనకపోతే కూడా ఉనికి ఉండదని బీఆర్ఎస్ పార్టీ అట్లా చేస్తుంటారు. కూడా వాస్తవం అంటారా? గ్రౌండ్ లెవెల్లో వాటర్ వదులుతున్నారు. కన్నెపల్లి కానీ ఇప్పుడు ఏదైతే మేడిగడ్డ నుంచి కొన్ని పంపులు నడుస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఒత్తిడి తీసుకొచ్చేదాకా నీళ్లు వదలలేదు. వాస్తవానికి అట్లేం లేదు, వీళ్ళ ఒత్తిడి ఏం లేదు. అది వీళ్ళ ఒత్తిడి కోసమే ఏం ఆగారు. రైతులకు ఏదో అవసరమో ఎంత మేరకు అవసరమో వదులుతూనే ఎవరు. వీళ్ళ ఒత్తిడి ఏముండదు. వీళ్ళ ఒత్తిడి కోసమే అనుకుంటే మరి ఏ గవర్నమెంట్ వచ్చినా రైతులకు ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు సరే ప్రతిపక్షం మాట్లాడిందంటే వేరు. నిన్న ఈటెల రాజేందర్ గారు కూడా అసలు రేవంత్ రెడ్డికి కాళేశ్వరం గురించి జీరో నాలెడ్జ్ అని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఆయనకి ఏం నాలెడ్జ్? మరి గవర్నమెంట్ లో రాజేందర్ గారు ఉన్నారు కదా, అప్పుడు కేసీఆర్ తోటి పనిచేసిన వ్యక్తి, కాళేశ్వరం గురించి తెలిసిన వ్యక్తి, నాకంటే ఎక్కువ ఆయనకి ఏం తెలియదు, అందుకే వాటర్ లిఫ్టింగ్ చేయడానికి ప్రజల అవసరం తెలియదు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఆయన గవర్నమెంట్ బీఆర్ఎస్ లో టీఆర్ఎస్ అది ఉన్నప్పుడు ఈటెల రాజేంద్ర గారు కూడా ఉన్నారు మినిస్టర్ గా. మరి వాళ్ళకి తెలియదు ఏడైందని. అసలు వీళ్ళతో ఎవరితో మాట్లాడిచ్చిండు అసెంబ్లీలో? కేసీఆర్ డైరెక్ట్ ప్రజెంటేషన్ వేసిండు, అందరికి చూపించిండు. మరి వీళ్ళు సపరేట్ కూకున్నారు కదా. మరి మీడియా ద్వారా మామూలు కాకుండా అసెంబ్లీలో చర్చ జరగాలి. సో దాని మీద ఒక నివేదిక తీసుకురావాలి, దాంట్లో చెప్పాలి. బదనం చేసేందుకు ప్రెస్ మీట్లు బాగానే ఇస్తారు. బదనం చేసే ప్రెస్ మీట్లు ఎందుకు? నీకు బాగుపడే రైతులకు బాగుపడేది చెప్పండి. బదనం చేసేందుకు బాగానే చేస్తారు.